కాణిపాకం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని గ్రామం. ఈ పుణ్యక్షేత్రం బాహుదా నది ఉత్తరపు ఒడ్డున తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. కానీ చాలా మంది కాణిపాకం అంటే స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయకుడు మాత్రమే కొలువయ్యాడు అనుకుంటారు. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. అసలు కాణిపాకం అనే పేరు వెనుక ఉన్న చరిత్ర ఏంటనంటే, కాణి అంటే పావు, ఎకరా మడి భూమి లేదా మాగాణి అని, పాకరం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు 3 3 రకాల అవిటితనాలతో బాధపడేవారు. ఒకరికి గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాళంతో నీటిని తోడేవారు. 3 ఒకరు కింద ఉంటే 2 ఏతాం పైన ఉండి నీరు తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దాంతో 3 ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వటం మొదలుపెట్టారు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలటంతో ఆపి కింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో ఉన్న నీరంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో 3 అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు తవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే స్వామివారి స్వయంభూ విగ్రహం ఊరి నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను అదే కాణిపాకంగా మారిపోయింది. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. దాంట్లో స్వామివారి వాహనమైన ఎలుక ఉంటుంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూనే ఉంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెప్తారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుక్కోలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది. ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం ఇది. వరదరాజస్వామి ఆలయం కూడా సమీపంలోనే ఉంది. వరసిద్ధి వినాయకుడి ఆలయానికి వాయువ్య దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. అయితే మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి గాను శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూల విరాట్ ఆకారంలో సుందర శిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడే మనం ఆళ్వార్ల విగ్రహాల్ని కూడా చూడొచ్చు. ఇక మణికంఠేశ్వర స్వామి ఆలయ చరిత్రను చెప్పాలంటే, ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడని, 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది.
ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇక వరసిద్ధి వినాయకుడికి వినాయక చవితి పండుగ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడటానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో వసతి రవాణా సౌకర్యాల విషయానికి వస్తే కాణిపాకం గ్రామం చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా అటు తిరుమల, శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు. కాబట్టి కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని గదులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోనూ వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. బస్సు సౌకర్యాలు కూడా తిరుపతి నుండి బాగానే ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, టాక్సీలు మొదలైనవి లభిస్తాయి. రైలు సౌకర్యాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ మూల నుండి అయినా చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరులకు రైలు వెళ్తున్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభంగా కాణిపాకం చేరుకోవచ్చు. ఇక విమాన సౌకర్యం విషయానికి వస్తే రేణిగుంట విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి. ఇలాంటి మరొక ప్రసిద్ధిగాంచిన చరిత్ర కలిగిన ఆలయ విశేషాల సమాహారంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.